నమస్కారం. మహీ పాడ్కాస్ట్కి స్వాగతం. నేను మీ స్వాతి. మునుపటి వీడియోలో భగవద్గీత అంటే ఏంటి, ఎందుకు చెప్పబడింది అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు భగవద్గీత మొదలైన ఆ క్షణం ఏంటో చూద్దాం. ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగం గురించి తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధ భూమి. ఆకాశం గంభీరంగా ఉంది. శంఖాలు మోగుతున్నాయి. రెండు మహాసైన్యాలు ఒకదానికొకటి ఎదురుగా నిలబడ్డాయి. ఒకవైపు ధర్మం కోసం పోరాడుతున్న పాండవులు, మరొక వైపు అధర్మం వైపు నిలబడ్డ కౌరవులు. యుద్ధం ప్రారంభం అవబోతున్న ఆ క్షణంలో ఒక అనుకోని సంఘటన జరిగింది. అర్జునుడు అత్యంత శూరుడైన యోధుడు. అతను తన రథసారథి అయిన శ్రీకృష్ణుణ్ణి చూసి ఇలా అన్నాడు: నా రథాన్ని రెండు సైన్యాల మధ్యలో ఆపు. శ్రీకృష్ణుడు రథాన్ని మధ్యలో నిలిపాడు. అర్జునుడు తన ఎదుట చూశాడు. అక్కడ ఉన్నవారు శత్రువులు కాదు, అతని జీవితంలో భాగమైన వాళ్ళు. తన తాత భీష్ముడు, తన గురువు ద్రోణాచార్యుడు, తన స్నేహితులు, తన బంధువులు. ఆ దృశ్యం చూసిన ఆ క్షణంలో అర్జునుడి గుండె నిండా బాధ. అతని చేతులు కంపించాయి. గాంధీవం అతని చేతిలో నుంచి జారిపోయింది. అతని కాళ్ళు బలహీనమయ్యాయి. అతను యుద్ధానికి సిద్ధంగా లేడు. అతను బాధతో ఇలా అన్నాడు: నేను ఈ యుద్ధం చేయలేను. నా వారిని నేను ఎలా చంపగలను? అతని మనసు పూర్తిగా అయోమయంలో పడిపోయింది. ఇదే స్థితిని అర్జున విషాద యోగం అంటారు. విషాదం అంటే బాధ, యోగం అంటే ఒక స్థితి, అంటే మనసులో వచ్చే తీవ్రమైన బాధ, భయం, సందేహం కలిసిన స్థితి. ఇది కేవలం అర్జునుడి కథ మాత్రమే కాదు, మన జీవితంలో కూడా ఇలాంటి క్షణాలు వస్తాయి. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో ఏ దారి సరైనదో అర్థం కాదు. మనసులో ఒత్తిడి పెరిగి శాంతిని కోల్పోతాం. ఓటములు ఎదురైనప్పుడు మన మీద మనకి నమ్మకం తగ్గిపోతుంది. రేపు ఏమవుతుందో అనే అనిశ్చితి మనల్ని కలవరపెడుతుంది. ఆ సమయంలో మనం కూడా అర్జునుడిలానే అనిపిస్తాం. నేను ఇది చేయగలనా, ఇది సరైనదా అనే సందేహాలు వస్తాయి. కానీ ఇక్కడ ఒక గొప్ప సత్యం ఉంది. అర్జునుడు పూర్తిగా బలహీనమైన ఆ క్షణంలోనే శ్రీకృష్ణుడు తన ఉపదేశాన్ని ప్రారంభించాడు. అంటే మనం పూర్తిగా డౌన్ అయినప్పుడు, మనం ఆన్సర్ కోసం వెతుకుతున్నప్పుడు, అప్పుడే మనకి నిజమైన మార్గం కనిపిస్తుంది. అందుకే అర్జున విషాదం అనేది బలహీనత కాదు, అది ఒక టర్నింగ్ పాయింట్, మన జీవితాన్ని మార్చే మొదటి అడుగు. మనసులో వచ్చే సందేహానికి భయపడకండి, దాన్ని అర్థం చేసుకోండి, దాన్ని స్వీకరించండి. ఎందుకంటే అదే మనల్ని జ్ఞానం వైపు తీసుకెళ్తుంది, అదే మనలో మార్పును తీసుకొస్తుంది. ఇదే అర్జున విషాద యోగం యొక్క అసలు అర్థం. తర్వాతి అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఇచ్చిన గొప్ప ఉపదేశం ప్రారంభమవుతుంది. అదే సాంఖ్య యోగం. అది మన జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి భగవద్గీత వీడియోల కోసం మహీ పాడ్కాస్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ సాంఖ్య యోగంతో కలుసుకుందాం. అప్పటి వరకు ధన్యవాదాలు.